హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మోటివేషనల్ వీడియో ఏంటంటే, మనకి సెలబ్రిటీస్కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? మనం ఏం చేస్తామంటే, ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే ఒక కొన్ని రోజులు, ఒక 2 రోజులు, 3 రోజులు, మహా అయితే ఒక వారం రోజులు దాని మీద డెడికేషన్ చూపించి, ఇంకా దానివల్ల మనకి రిజల్ట్ లేదులే, ఇంకా లైట్ తీసుకుందాం, అనవసరం టైం వేస్ట్ అని మనం మనం ఎక్కువ ఓవర్గా ఫీల్ అయిపోయి దాన్ని వదిలేస్తాం. కానీ సెలబ్రిటీలు అట్లా కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం రేపు పొద్దుగాల జాగింగ్ లేవాలనుకున్నాం, మనం ఏం చేస్తాం, ఒక 4 రోజులు జాగింగ్కి మనతోనే అయితే అవసరం, మనకి వద్దులే అని చెప్పేసి లైట్ తీసుకుంటాం. కానీ వాళ్ళు అట్లా కాదు, పర్ఫెక్ట్ టైం టు టైం టేబుల్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. సో అందుకే వాళ్ళు అట్లా కరెక్ట్ బాడీ షేప్ కానీ, ఫేస్లో గ్లోనెస్ కానీ వాళ్ళకంత మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రతి టైం టు టైం ఏం చేయాలనేది వాళ్ళు ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళిపోతారు. నువ్వు చలి ఉండని, ఎండ ఉండని, ఏదైనా ఉండని, వాళ్ళ షెడ్యూల్ అంటే షెడ్యూల్ ఖచ్చితంగా ఫాలో అయిపోవాల్సిందే. కన్సిస్టెన్సీ అనేది వాళ్ళు అట్లా ఉంటుంది. సో అందుకే వాళ్ళు ఫుడ్ అయినా సరే, ఏదైనా జంక్ ఫుడ్ ఇట్లాంటివి ఏవి తీసుకోరు. ఎందుకంటే బాడీలో ఓవర్ హీట్ అయిపోయి ఫ్యాట్ ఎక్కువైపోతుంది. కాబట్టి వాళ్ళు ఫుడ్ కూడా అవాయిడ్ చేసి అంత స్లిమ్గా, అంత పర్ఫెక్ట్ షేప్గా మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళ వెనకాల అంత కష్టం ఉంది కాబట్టి వాళ్ళు అంత మంచిగా కనబడుతున్నారు. మనం ఏంటంటే, మనం ఒకరోజు తినకపోతే మళ్ళీ ఇంకేం లేదు. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఏదైనా పని చేస్తే కన్సిస్టెన్సీగా ఉండాలి, దాని మధ్యలో డ్రాప్ చేయొద్దు. అది రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా మనకు వస్తుంది. అంత ఇమీడియట్గా రిజల్ట్ వచ్చేది ఏదైనా సరే మళ్ళీ అంతే ఇమీడియట్గా పడిపోతాం. సో రిజల్ట్ లేట్గా వస్తుందంటే అది మనకు ఖచ్చితంగా చాలా లాంగ్ పీరియడ్ వరకు ఆ రిజల్ట్ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది లైఫ్లో. సో దాని మీద మనం డిపెండ్ అవుతూ ఉండాలి. కానీ షార్ట్ రిజల్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేయొద్దు. షార్ట్ రిజల్ట్స్ వచ్చేవన్నీ షార్ట్గానే పడిపోతాయి. సో అది ఎప్పుడైనా సరే కన్సిస్టెన్సీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఏ పనిలో అయినా సరే, నువ్వు ఏ వర్క్ అనేది ఖచ్చితంగా చేయాలి. పెండింగ్ ఇవన్నీ ఏం పెట్టుకోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.